ధైర్యంగా ఆలోచించటం, ధైర్యంగా మాట్లాడటం, ధైర్యంగా పోరాడటం, ఉన్నత సిద్ధాంతాలతో పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాన్ని స్థాపించి వేలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు స్వర్గీయ జడా కోటేశ్వరరావు అని మాజీ ఎమ్మెల్యేలు బాచిన చెంచుగరటయ్య, ఈదరారిబాబు కొనియాడారు. స్నేహం, సమానత్వం, సౌభ్రాతృత్వంతో విద్యార్థులను తీర్చిదిద్దటంతో అన్ని రంగాల్లో నాటి పిఎస్ఎఫ్ విద్యార్థులు నేడు ఉత్తమంగా రాణిస్తున్నారు అంటూ తెలిపారు. పిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు స్వర్గీయ జడా కోటేశ్వరరావు 14వ వర్ధంతి పిఎస్ఎఫ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేట ఆచార్య ఎన్జీ రంగాభవన్లో నిర్వహించారు. పిఎస్ఎఫ్ పూర్వ విద్యార్థులు నల్లూరి కిషోర్, కొటారి నాగేశ్వరరావు, గోరెంట్ల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం స్వర్గీయ జడా కోటేశ్వరరావు చిత్రపటానికి వారి సతీమణి, కుమారుడితో పాటు పెద్ద సంఖ్యలో పిఎస్ఎఫ్ కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వచ్చే వర్ధంతిలోగా ఒంగోలులో జడా కోటేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అంటూ తీర్మానించారు. స్వర్గీయ జడా కోటేశ్వరరావుతో ఉన్నటువంటి అనుబంధాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు. ఆత్మగౌరవం కోసం స్థాపించిన పిఎస్ఎఫ్ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం మెండుగా ఉంటుందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఈ వర్ధంతి సభలో పీడీసీసీ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, పిఎస్ఎఫ్ పూర్వ విద్యార్థులు గుమ్మడి సాయిబాబు, చౌటూరి వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, ఆరిగ ప్రతాప్, వైవి సుబ్బారావు, జ్ఞానం సుబ్బారావు, చుండూరి రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి, బాలాజీ స్టూడియో పద్మనాభం, కంకణాల ఆంజనేయులు, బొల్లినేని బ్రహ్మయ్య, మన్నే శ్రీరామ్మూర్తి, చెంగల్చెట్టి అశోక్, పోలవరపు వెంకటరామయ్య, కామేపల్లి శ్రీనివాసరావు, ఈదర చిన్నారి, వీర, తాతా ప్రసాద్, పెద్ద సంఖ్యలో జడా కోటేశ్వరరావు ఆత్మీయ బంధుమిత్ర అభిమానులు, అనుచరులు, సహచరులు పాల్గొన్నారు. మరొక మార్గ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఇట్లా వెనకరా సెల్లు అన్న మోహన్ అన్న అడుగునా అడుగు అన్న మా రెస్టారెంట్ లేకుండా వారి
గొప్ప మనసున్నటువంటి వ్యక్తి జడా కోటేశ్వరరావు గారు. మరి ఈదర హరిబాబు గారి నాయకత్వంలో ఆ తర్వాత ఇప్పటికి కూడా పిఎస్ఎఫ్ అంటే అభిమానం. భరించుకుంటూ వచ్చే 15 నెలలకు మనం అందరం కూడా కూడుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ మిత్రుల సందర్భంగా నరసింహారావు కానీ ఆ మిత్రులందరూ కూడా ఆ రూమ్ సభ చేసేయారు. ఏదైనా చేస్తారంటే తర్వాత పరిచయం పెద్ద బీసీ నాయకుడు జడా కోటేశ్వర గారు తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి. ఆయన ఈరోజు పట్టణాల్లో వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడం, పాత జ్ఞాపకాన్ని అందరూ గుర్తు చేసుకోవడం నిజంగా ఒక మంచి విషయం అని అనుకుంటూ, కానీ నాకు ఈ సంవత్సరం ఈ అవకాశం ఆయన గాలం చేసే అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం. అరణ నాయకత్వంలో ఉన్నప్పుడు పిఎస్ఎఫ్లో నేను పనిచేశాను. అంతకుముందు నల్లూరు శిష్యులుగా ఉండేవాడు. ఆ తర్వాత మా నాన్న రాజకీయంగా లేకపోతే అరణ్య హీరోయిజం అట్లా ఆసక్తి కలిగి పిఎస్ఎఫ్లో పనిచేశాను. అది ఇప్పటికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా మంది చెప్పినట్టు ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అప్పటి జ్ఞాపకాలు మర్చిపోకుండా ఇప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ వృత్తి చేయండి, లేకపోతే ఏ వ్యాపారం చేయండి. సోదరుడు మా వెంకటరామయ్య సలహాతోటి అంటే ఏదో ఒకటి ఈ గ్రానైట్ అప్పటికి బాగా అభివృద్ధి చెందింది. ఈ గ్రానైట్ మనం ఇంకో దాంట్లో ఉద్యోగాలు ఐదని చెప్పినప్పుడు కూడా అంటే అది చేయడం ఇష్టం లేకపోవడం. ఎందుకంటే పిఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికేటువంటి పాలసీలు ఉంటారు అందరూ. రిపోర్టర్లు ఎవరిని అనుకుంటే అరే నువ్వే రాయల వార్తలు అని చెప్పి జర్నలిస్ట్ స్వీకరించేటువంటి మిత్రుల సమానులు అలానే ఎంత ప్రేమగా ఇందాక సీనియర్ చెప్పినట్టు తిరుపతి తిరిగేవాడు. ఇంటి తెప్పించి ఎదురు వచ్చామంటే వాడు వెళ్ళేటప్పుడు చెప్పడం మీరు అని తిరిగేవాడు. ఇది మనిషివాడు ఎలా ఉండాలంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, ఏ క్రమాలకి లోటు కాకూడదని చెప్పినటువంటి ఒక గొప్ప సిద్ధాంతకర్త అంటే మీ అందరికీ పిఎస్ఎఫ్ ద్వారా తెలుసు. నాకు ఇంకేదని చెప్పి ఒక పత్రిక ఒక లోకల్ మీడియాని ఏర్పాటు చేశాను జగన్. ఆ జగన్ ఏర్పాటు చేసినప్పుడు నేను న్యూస్ మీడియా మొట్టమొదటి న్యూస్ మీడియా జగన్ నాకు అవకాశం ఇచ్చారు. అలాగే మొట్టమొదటిసారిగా మా అజయ్ కూడా ఆయన రిపోర్టర్గా అవకాశం కల్పించాడు. మేము 2003లో దాన్ని ప్రారంభిస్తే ఇప్పటి వరకు కూడా ఆయన పెట్టినటువంటి విలువలతో నేను మన అజయ్ ఇద్దరం కలిసి జర్నలిస్టులుగా ఆలోచించి ఇప్పటి వరకు కూడా 2021, 2025, 22 సంవత్సరాల నుంచి ఒక మంచి జర్నలిస్టులుగా మేము పడగలుగుతున్నామంటే జగన్ కోటేశ్వరరావు గారు పెట్టినటువంటి విలువలే దానికి కారణం అని జగన్ కోటేశ్వరరావు గారు లెక్క చేయి ఒక ధైర్యం ఇప్పుడు మనకు రాసిన ఆ మాట ధైర్యంగా ఆలోచించు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా పోరాడు, ధైర్యం దాంట్లో ధైర్యం అనే మాట పిఎస్ఎఫ్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం అనేది రక్తంలో కలిసింది. అది ఆ పిఎస్ఎఫ్ పార్టీలో మెయిన్గా నేర్చుకునే అంశం అనమాట. అది ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు మీకు తెలిసి జడకొస్తావు గురించి మీకు నాకు తెలిసి మీకు అందరికి కూడా సగానికి బయటకు వెళ్ళడం జడకొస్తాం తప్ప ఆ జడకొస్తాం ఆత్మీయుడికి అసలు ఎందుకు పార్టీకి పెట్టారు, కారణం ఏంటి, ఆ తర్వాత తీరు, ఆ తర్వాత పొలిటికల్గా ఆయన ఎందుకు ఎదగలేకపోయాడు, కారణాలు ఏంటి, ఇది కూడా అదొక హిస్టరీ. క్లాష్ ఎక్కడప్పుడు ఏఎస్ఎఫ్లో ఉండేవాడు ఏఎస్ఎఫ్ ఇది కమ్యూనిస్ట్.
మొట్టమొదటి జిల్లా పరిషత్ కమ్యూనిస్ట్ నేను బాధ్యత అప్పుడు డిస్కషన్ జరిగేటప్పుడు ఆ డిస్కషన్స్ వచ్చి ఆయన యాక్చువల్గా ఏఎస్ నలుగురు శిష్యుడు జిల్లా పరిషత్ ఆ నలుగురు దగ్గర విద్య మొత్తం జిల్లా పరిషత్ వచ్చింది మాట్లాడేది కానీ చెయ్యి కానీ ఆ తర్వాత రాజకీయం కానీ ఆటపోవడం కానీ నలుగురు అనుకున్న రాష్ట్రాలు మొత్తం జిల్లా గుంటూరు జేకేసీ కాలేజీలో ఇంటర్నల్ చదువుకున్న రోజుల్లో ఒంగోలు జిల్లా పరిషత్ గారు పరిచయం అయ్యారు. ఆయన గుంటూరు నుంచి ఒంగోలు తీసుకొచ్చారు కాలేజీ డిగ్రీకి. అక్కడి నుంచి కూడా ఆయనతో నాకు గుర్తులు ఏర్పడింది, ఒక స్నేహం ఏర్పడింది. తరువాత మరి ఆయన ఏనుగు చెట్టు దగ్గర రూమ్ ఉండేది. నేను ఇప్పుడు కోర్టు దగ్గర నుంచి వస్తూ ఆ ఏనుగు చెట్టు దగ్గర ఆగి ఒకసారి ఆ రూమ్ చూసి ఆ చెట్టు యొక్క ఆ గుర్తులు కూడా ఒకసారి గుర్తు చేసుకొని మరి ఆ రూమ్లో నేను మరి మా మిత్రుడు హరిబాబు, చుట్టూరు వెంకటరావు, ఇంకా కొంతమంది కూడా ఇంటూ ఉండేవాడు. చెప్పకుండా అనేక సందర్భాల్లో సినిమాకి వెళ్తే వచ్చిన తర్వాత మమ్మల్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి స్వతంత్రంగా మంచిగా మా యొక్క శ్రేయస్ కోర్టు మమ్మల్ని ఈ విధంగా ఈ స్టేజ్ చేసినటువంటి జిల్లా పరిషత్ గారికి ఎంతో అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వేసేటువంటి ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆలోచించింది. దీనికి వ్యతిరేకంగా అధికార పార్టీలకు వ్యతిరేకంగా అప్పుడున్న పరిస్థితుల్లో ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆర్గనైజ్ స్థాపించి మరి ఈరోజు జిల్లా నలుగురు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పోయినా పిఎస్ఎఫ్ అంటే మెరాకోవిస్లో అది ఒక బ్రాండ్. మెరాకోవిస్లో అంటే అది ఒక బ్రాండ్. ఎక్కడికి పోయినా ఏ మార్పులో గ్రామం పోయినా ఆ గ్రామంలో నాయకుడు ఉన్నారంటే మెరాకోవిస్లో ఆ విధంగా రాజకీయాలు రకరకాలుగా రూపుదిద్దుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ కూడా జనా అనేటువంటి ఒక బ్రాండ్. ఆ విధంగా జనా తోటి నాకు డాక్టర్ కృపారావు గారి ద్వారా అదేవిధంగా మా ప్రజల పాలకులే వారి ద్వారా విద్యార్థి నాయకుడిగా ఒక సంచలనం అనే చెప్పాలి. మరి అరణ్య ద్వారా ఆయన పరిచయం, అదేవిధంగా మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఆయన సుపరిస్థితులు మాట్లాడతా మామూలుగానే పడతా ఉంటాడు ఆయన. ఇది ఆయన తెలిసిన అందరికీ తెలిసిన విషయం. 7 వ్యక్తులు ఇస్తూ ఉంటాడు. మరి ఆ రోజు నేను ఇంజనీరింగ్ సమయంలో మా నాన్నగారితో పాటు ఆయన కూడా బాగా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ మాట్లాడి నన్ను చేర్చినటువంటి సందర్భం. మరి ఒక రకంగా అందరిలో దేశంలో చాలామంది ఒక మొండి గట్టాలుగా ఉన్నటువంటి సందర్భం. సమాజంలో కూడా అదే విషయంగా మాట్లాడుకుని దాని సందర్భంగా ఆయన వర్ధంతి కార్యక్రమం రావడం జరిగింది. ఆ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ముందుగా విగ్రహ ఏర్పాటు గురించే కేవలం ఈ కార్యక్రమం యొక్క అజెండాలో తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పెద్దలందరూ ముందుకు వచ్చి కూడుకొని ఈ వర్ధంతి సభానంతరం దగ్గర కూర్చొని ఒక గంట డిస్కస్ చేసుకుంటే ఎవరి వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. వీరిద్దరు కూడా బాధ్యతలు చేపట్టి సందర్భంలో ఆర్గనైజేషన్ బాధ్యతలు మా పై నుంచి ఆయన తప్పడం, మా అందరూ కూడా తర్వాత వచ్చిన బ్యాచెస్ అన్నిటి కూడా అదే నాయకత్వం జరిగింది.
సామాజిక స్పృహ అసలే లేదు. పక్కవాడు అంటుపోతే మనకెందుకు కలవడం, హీరోషిప్ అనేది లేకుండా స్వార్థపూరితమైన ఆలోచనతో నేడు సమాజం నడుస్తూ ఉంది. కానీ మాకు ముందున్న పెద్దలు పిఎస్ఎఫ్లో ఏంటంటే మన వాడికి ఒకే కష్టం వచ్చినాడు అంటే మేము పక్కవాడికి ఎవరికైనా ఫీజు కట్టుకోలేకపోతే ఫీజు చేసుకోవడానికి మేము అందరం డబ్బులు వేసుకుని ఫీజు కట్టుకో, ఎవరికైనా అన్యాయంగా ఎవరైనా జోలికి వెళ్తే వాళ్ళు వారించి న్యాయం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.